నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ లో కొన్ని రోజులు బిజీగా గడిపారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇండియాకు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పార్టీ మీద ఫోకస్ పెంచారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పరువు నిలబడుతుందా లేదా, దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అసలు ఇప్పుడు ఓవరాల్ గా పరువు ఉంటుందా ఉండదా అనేది ఒకటైతే, విజయవాడలో పరువు నిలబడుతుందా పడదా? మీరు నిలబడుతుందని అనుకుంటున్నారా? ఇంకా అసలు ఎక్కడ ఛాన్సెస్ ఎక్కడున్నాయి చెప్పండి. మీరు ఇప్పటికే మీరు చూశారు, ఇప్పుడు ఎక్కడెక్కడ చూడండి. ఇప్పటికే తిరుపతి, హిందూపురం, నెల్లూరు, తర్వాత నందిగామ, అక్కడంతా కూడా కార్పొరేషన్లు వైసీపీ చేయి జారిపోయాయి. ఇప్పుడు ఆయన అసలు లండన్ నుంచి వస్తాడా రాడా అనుకున్న జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాడు. వచ్చి ఏమన్నారు అందరూ, ఇంకేముంది అసెంబ్లీకి వెళ్ళిపోతారు అని ఒకటి. రెండోది, ఇంకేముంది పార్టీ మీద ఫోకస్ పెడతాడు. ఆయన రావడం పార్టీ మీద ఫోకస్ పెట్టాడు. యలహంకకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, విజయవాడ కార్పొరేషను చేయి జారిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీకు హిందూపురం చూసారా మీరు? హిందూపురంలో ఇవాళ 21కి 21 వచ్చాయంటే బికాజ్ ఆఫ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఒక ఫోకస్ అట్లా పెట్టారంటే అది అలా ఉండాలి. అంటే ఇవాళ తెలుగుదేశం హవా ఎలా ఉంది, తెలుగుదేశం అంటే వైసీపీ వాళ్ళందరూ జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు గత హయాంలో 2019 నుంచి 24 మధ్య వైసీపీ ఏం చేసింది, బెదిరించి ఎవరు నిల్చోకుండా చేసి అవి కార్పొరేషన్లు దక్కించుకుంది. వాళ్ళు అన్ని ఎన్నికలు అలాగే చేశారు కదా, బెదిరించి ఎవరు అసలు నామినేషన్ లేకుండా ఇలా అంతా చేసి అవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక ఆంధ్రదేశంలో బెదిరించడాలు, కిడ్నాపులు, కొట్టడాలు, తిట్టడాలు ఇవేమీ లేవు కదా. ఇప్పుడు సజావుగా సాగుతున్నాయి. అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికలు అది వైసీపీ నాయకులు కావచ్చు, లేదు ప్రజలు కావచ్చు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళు టీడీపీకి ఓటు వేస్తున్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ కార్పొరేటర్లు కూడా వాళ్ళు ఇటువైపు వేసేస్తున్నారు. వైసీపీలో ఉంటూ మళ్ళీ అవును వేస్తున్నారు. మీకు అర్థమైందా? ఇదన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు బలవంతం చేయలేదు, లేదు బెదిరించలేదు, మీరు మాకు వెయ్యండి అని తెలుగుదేశం కూటమి అడగలేదు. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవ్వరూ కూడా ఎవరిని ఏమి అడగట్లేదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీకి వేసేవాళ్ళు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చేసేవాళ్ళు. ఇవన్నీ అలా జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి, ఒక ఫ్రీడమ్ వచ్చింది అందరికీ. అంటే ఒక ఐరన్ క్లచెస్ నుంచి వీళ్ళందరూ కూడా, అంటే వైసీపీ అనే ఒక ఇనుప సంకెళ్ళ నుంచి వీళ్ళు బయటపడడానికి చూస్తున్నారు. వైసీపీ ఎలాగా అసెంబ్లీలో ఏమీ లేకుండా అయిపోయింది, నామరూపాలు లేకుండా 11కి పడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ అదే, మనం ఎలాగ అసెంబ్లీలో నెగ్గలేదు, కనీసం విజయవాడ మేయర్ పోస్ట్ మనం నిలుపుకోవాలి. రాయన భాగ్యలక్ష్మి ఇప్పుడు మేయర్. అయితే ఆవిడ మీద విజయవాడ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 64 డివిజన్లు అండి. 15 టీడీపీకి వచ్చాయి, మిగతా 49 వాళ్ళ వైపు ఉన్నాయి. అందులోంచి మళ్ళీ 15 మంది డివిజన్ నుంచి తెలుగుదేశానికి వచ్చేసారు. ఇప్పుడు ఆ రాయన భాగ్యలక్ష్మిని నిలుపుకోవాలని ఈయన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. ఇది జరిగే పనే. ఎందుకంటే ఇందులో ఉంటూనే, అంటే వైసీపీలో ఉంటూనే మిగతా కార్పొరేషన్స్ ఎట్లా అయితే తెలుగుదేశానికి వెళ్ళిపోయాయో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిపించి వాళ్ళని బుజ్జగిస్తున్నాడు, వాళ్ళని బతిమాలుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో చేయని పనులన్నీ ఈ ఎలక్షన్స్ తర్వాత వరుసగా చేస్తున్నాడు. ఏం చేశాడు, ఎమ్మెల్సీలను పిలిపించి మాట్లాడాడు, రాజ్యసభ సభ్యులను పిలిపించి మీరు అక్కడ ఏ బిల్స్ ఉన్నా వెంటనే ఒప్పుకోకండి, పాస్ చేయకండి, మీరు బెట్టి చేయండి అన్నాడు. ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాడు. తర్వాత నియోజకవర్గాలకు వెళ్తానంటాడు, వెళ్ళలేడు. ధర్నాలు అంటాడు, చెయ్యలేడు. అంటే మనిషి ఫిజికల్గా వెళ్ళి ఏది కూడా చెయ్యలేడు, చేయించలేడు. వెనకాల ఎవరో ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేటర్లు పిలిపించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు పెదరాయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడూ చూడనివి చూస్తున్నాము, ఎప్పుడూ వినని వింటున్నాం అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎప్పుడూ జరగనివి జరుగుతున్నాయి. ఏంటి, కార్పొరేటర్లు పిలిపించి మాట్లాడుతున్నాడు. అంటే దిగొచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
దివి నుంచి భువికి దిగొచ్చాడు. అంటే ఇప్పుడు కొంచెం కొవ్వు తగ్గిందనమాట. తగ్గాలి. ఎందుకంటే అంతా నేనే, అన్నీ నేనే, ఎంత అవినీతి చేసినా చెల్లుతుంది అనుకుంటే ఇవాళ లిక్కర్ స్కామ్లో ఏమైంది? మిథున్ రెడ్డి అంతాను 3,000 కోట్లు బాస్కి సమర్పించాడు జగన్మోహన్ రెడ్డికి అక్రమంగా అని వచ్చింది కదా, సిబిఐ తేల్చింది కదా ఇవాళ. అప్పుడే ఉంది, ముందుంది ముసళ్ళ పండగని. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరా? ఎందుకు అరెస్ట్ చేయరు? అది కూటమి పని కాదు, చంద్రబాబు నాయుడు గారి పని కాదు. ఆయన చేసిన తప్పిదాలు, అవినీతి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రూవ్ అయ్యి సిబిఐ, సిఐడి లేదంటే ఈడీ వాళ్ళు చూసుకుంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అక్కర్లేదు, వీళ్ళకి అసలు అవసరం కూడా లేదు. వీళ్ళ అభివృద్ధి, తర్వాత పరిశ్రమలు, సంపద, వాటి మీదే వాళ్ళ దృష్టి. అందుకని ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వాళ్ళకేం పెద్ద విషయం కాదు, వాటి పాటిగా వెళ్తూ ఉంటాయి. ఇలాగ చంద్రబాబు నాయుడు గారు పిలిచి బుజ్జగించి ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. కానీ నీకు ఆ గతి వచ్చింది ఇప్పుడు పాపం. అందుకని ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. వాళ్ళు వింటారా? విన్నట్టు నటిస్తారు. తప్పకుండా సార్ అంటారు. ఏం చెప్తున్నాడు? 2029లో మళ్ళీ మనమే గెలుస్తాము, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని. కలలు గాను, పగటి కలలు కాను. అప్పుడు నువ్వు జైల్లో ఉండి కలలు కంటూ ఉండు కానీ. ఎందుకంటే నీ చుట్టూ 10 మందిని పెట్టుకుని మీరు చూసారు, ఎక్కడికి వెళ్ళా కూడా జై సీఎం. ఎవడు సీఎం? అసలు వెళ్ళింది దేనికి? పరామర్శకి వెళ్ళి సీఎం ఏంటమ్మా? వరదలకి వెళ్ళి సీఎం ఏంటమ్మా? ఇటీవలి కాలంలో కూడా అంతే కదా, సిగ్గుచేటు కదా. నువ్వు దేనికి వెళ్తున్నావు? నువ్వు సీఎం అనిపించుకోవటం. అక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగితే అక్కడికి వెళ్ళి సీఎం అనిపించుకుంటాడేంటి? అంటే నువ్వు పరామర్శకి వెళ్ళవు, నువ్వు నేను సీఎంని అనిపించుకోవటానికి ప్రతి చోటకి వెళ్తావు. నువ్వు ఎంత సిగ్గుచేటంటే ఇప్పుడు నువ్వు ఎంత దిగజారాల్సి వచ్చిందో నీ తప్పిదాల వల్ల. పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ కార్పొరేషన్లు నీ చేయి జారిపోతున్నాయి. ఒక్కొక్క జిల్లా నీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. విజయవాడ గురించి నువ్వు ఎంత బతిమాలినా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావంటే అయ్యవలే అనుకుంటూ వాళ్ళు బయటకు వెళ్తున్నారు ఆ కార్పొరేటర్లు. ఏమన్నాడు? 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిచేలోపు మళ్ళా ఎలక్షన్స్ వచ్చేస్తాయి, నేనే ముఖ్యమంత్రిని. డైలాగ్స్ కొడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు కూడా ఏమంటున్నారు? నువ్వు కళ్ళు మూసుకొని పడుకో, మేము ఆ పార్టీలోకి జంప్ అయిపోతామని కార్పొరేటర్లు అంట. సో అందుకని వెళ్తున్నారు కదా, అప్పుడు పూర్తిగా జంప్ అవుతారు. అవకాశం వస్తే ప్రతివాడు, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలోకి జంప్ అవుదామా అని చూస్తున్నారు. కాబట్టి అవకాశం ఇంకా దొరక్క ఉన్నారు. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ అడియాసలేనండి. ఈ కార్పొరేషన్లన్నీ కూడా చేయి జారిపోతాయి. ఈవెన్ ఆయన మేయర్ పదవి విజయవాడది ఏదైతే ఉందో అది కూడా వైసీపీ నుంచి చేయి జారిపోయి ఖచ్చితంగా తెలుగుదేశానికి వస్తుంది. మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.